టీడీపీ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా అటు రాబోయే కాలంలో పార్టీ క్రమశిక్షణ బాధ్యతల అప్పగింతలపై అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. మరీ ముఖ్యంగా లోకేష్ బాధ్యతలు, అలాగే క్షేత్రస్థాయి నాయకుల పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో వాడివేడి చర్చకు కారణమయ్యాయి. క్రమశిక్షణే మంత్రం, పనితీరుకే పట్టం. ఇది బాబు మరోమారు వినిపించిన పార్టీ లైన్. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు నాయుడు తన మార్కు చురకలంటించారు. పార్టీలో పదవులంటే కేవలం హోదాలు కావని, అవి ప్రజలకు సేవ చేసే బాధ్యతలని స్పష్టం చేశారు ఆయన. నారా లోకేష్ పార్టీలో పోషిస్తున్న పాత్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికైనా బాధ్యతలు అప్పగించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను, ఎన్నో రకాలుగా పరిశీలిస్తానని అంటూ లోకేష్ విషయంలో కూడా అదే నిబద్ధతను పాటించినట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు. లోకేష్ తన కష్టంతో పాదయాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న గుర్తింపును బాబు ప్రస్తావిస్తూనే పార్టీలో వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఉంటుందని కేడర్ భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారిని విమర్శించబోమని చెబుతూనే నాయకులపై వైఖరి ఎలా ఉండాలో వివరించడానికి పిఠాపురం వర్మ ఉదాహరణలను పరోక్షంగా ప్రస్తావించారు. నేను కానీ పవన్ కానీ ఎక్కడైనా ఎదురుపడినప్పుడు స్పష్టమైన సంకేతాలను ఇస్తాం. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. ఎందుకంటే మనమంతా ఎన్డీఏలో ఉన్నాం. ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి చెడ్డ పేరు రాకూడదు. అధికారం ఉంది కదా అని ఈగో ప్రదర్శిస్తే అది మీకు పార్టీకి నష్టం కలుగుతుంది. మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలనో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. నన్ను ప్రధాని సెక్యూరిటీ వింగ్ పక్కకు తోసేస్తే దాని మీద నేను గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇది అంతే. ఫ్లెక్సీల దగ్గర, కుర్చీల దగ్గర మీరు గొడవ పడ్డం కరెక్ట్ కాదు. అధికారం ఉంది కదా అని అహంకారం ప్రదర్శించకూడదంటూ ఆయన ఇండైరెక్ట్ గా వర్మ ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికి చెప్తున్నా. చంద్రబాబు ఈ విషయంలో మాట్లాడింది 3 ముక్కలే అయినా ఇందులో పిఠాపురం వర్మ వ్యవహారం కూడా దాగి ఉంది. మొన్న ఒక కేంద్ర కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదని గొడవ చేశారు వర్మ. ఇది కరెక్ట్ కాదు. కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న వార్త బయటకు వెళ్తోందని పరోక్షంగా హెచ్చరించారు. ఇక కోకలపూడి వర్సెస్ చిన్ని విషయంలో ఎంత పెద్ద రభస జరిగిందో అందరికీ తెలిసిందే. ఒక ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చిలికి గాలివానగా మారింది. ఒక సమయంలో కోకలపూడి తనను చంపడానికి చిన్ని మనుషులు తిరుగుతున్నారని తనకు ఇంటెలిజెన్స్ వారు చెప్పారంటూ శ్రీనివాసరావు అన్న మాటలు దుమారం రేపాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ వేయడం, విచారించడం వంటివి జరిగాయి. ఈ గొడవ మొదలైంది చిన్నపాటి ప్రాధాన్యత క్రమానికి సంబంధించింది. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరెక్కువ తక్కువ అన్న దగ్గర. కానీ అది పార్టీ క్రమశిక్షణ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్టు కనిపించింది. దీంతో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఇకపై ఇలాంటివి ఉండకూడదన్నట్లుగా ఈ ఇద్దరికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.